నా పేరు నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి, మైనారిటీ, ఓసీలకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంటు ఇప్పటికీ కూడా 10,500 కోట్లు పెండింగ్లో ఉంటే బీసీ విద్యార్థుల అకౌంట్లో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని మీరు కొనసాగించాలనేది ఒక మంచి బుద్ధితోని మీరు ముందుకు నడవాలి. విద్యార్థులు ఇలా చదువుకొని ఇంజనీరింగ్, ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు అవుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు గొప్ప ఆచరణతోని, గొప్ప ఆలోచనతోని ఇలా. ఎందుకంటే ఒక రైతు బిడ్డ, ఒక రిక్షా కార్మికుడి బిడ్డ, ఒక ఆటో కార్మికుడి బిడ్డ, ఇళ్లలో పాచి పనులు చేసే వాళ్ళ పాప, బాబు వీళ్ళంతా ఉన్నత స్థాయికి చదువుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతోని ఆర్ కృష్ణన్న తన ప్రాణానికి హాని ఉందన్నా కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీ బిడ్డలు, పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాల బిడ్డలు ఇలా ఉన్నత స్థాయికి చదువుకొని వాళ్ళ కుటుంబానికే వాళ్ళ కుల గౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేయడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ డాక్టర్ స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ఆర్ కృష్ణను హత్తుకొని, కృష్ణన్న మీరు బీసీ, ఎస్టీ, మైనార్టీలకే కాదు మా ఓసీ బిడ్డలను కూడా మీరు హక్కున చేర్చుకొని రియంబర్స్మెంట్ పథకాన్ని మీరు అడిగినంటే మీరు చాలా గొప్ప నాయకులు, ఒక మరో అంబేద్కర్ నాయక్ అని చెప్పి మరి ఈ పథకాన్ని పెట్టించిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థి ఇలా ఉన్నత స్థాయిలో ఒక ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ అవుతున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని చెప్తున్నాం. ఇలా కొత్త పథకాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఒకటి ఆలోచన చేయండి. మీరు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఒక గొప్ప రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలు ఇలా ఆర్ కృష్ణన్న గారు పెట్టించిన ఈ పథకం ద్వారా వాళ్ళ కులాలకే వన్నె తెచ్చే విధంగా ఉన్నత స్థాయికి చదువుకొని ప్రయోజకులు అవుతున్నారు. దీన్ని అడ్డుపడే ప్రయత్నం చేయకండి, దీన్ని ఉక్కుపాదాల కింద తొక్కిపెట్టే ప్రయత్నం చేయకండి. విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారు. మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీరు విద్యాశాఖ మినిస్టరా లేకపోతే ముఖ్యమంత్రి గారా, హోంశాఖ కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు. హోంశాఖకు సమర్థులైనటువంటి నాయకులు లేరా? విద్యాశాఖకు పటిష్టమైనటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు లేరా? అంటే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకొని విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షలాగా తయారు చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. అరే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి ఎక్కడికక్కడ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినటువంటి నాయకుడు. మరి ఆ నాయకుడిని ఆయన చూసి తెలివి తెచ్చుకోవాలి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు. ధనిక రాష్ట్రం, మనం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మన రాష్ట్రంలో మరి మీరెందుకు మరి టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు? మీరెందుకు మరి మొత్తం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు? పక్క రాష్ట్రంలో స్కాలర్షిప్లు 20,000 ఇస్తుంటే నువ్వు 5,500 ఇస్తున్నావు. పక్క రాష్ట్రంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంటే మన రాష్ట్రం ఓన్లీ 35,000 అని చెప్పి కట్ ఆఫ్ పెట్టినావు. ఇది పద్ధతి కాదు. టోటల్గా ఫీజు రియంబర్స్మెంట్ టోటల్గా ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే కనుక మీ భర్తం పట్టడానికి 14 లక్షల మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టారు. ఎందుకంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి సిద్ధపడాలి. మీరు పేపర్లలో, టీవీలలో చెప్తారు కదా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తాను. సంతోషం, మేము స్వాగతిస్తున్నాం. కానీ పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పథకం నువ్వు స్టాండర్డ్ చేస్తున్నావా? పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు భర్తీ చేయకుండా నువ్వు విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నావా? ఇలా కాలేజీలో అదేవిధంగా స్కూళ్ళల్లో చూస్తే అవర్ బేసిక్లు కాంట్రాక్ట్లో చదువు చెప్తున్నారు. అరే బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి ముఖ్యమంత్రులు తయారవుతుంటే ఈయన విద్యా వ్యవస్థను నిర్మూలన తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకాల ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎవరు కూడా దీన్ని సహించరు. దీన్ని పటిష్టం చేయడానికి నువ్వు ఒక కమిటీ వేయండి. మా బీసీ మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఒక కమిటీ వేసి దీన్ని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోని ఇలా విద్యాలకు వెళ్తే చదువుకోవడానికి ఇలా ఫీజులు కట్టలేకపోతున్నారు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి రిటర్న్ వస్తున్నారు ఫీజులు కట్టలేక. అంటే దానికి కారణం నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడమే దానికి కారణం.
అదే ఈ గురుకుల పాఠశాలలో మంచి మంచి ఎక్కడికక్కడ 100% రిజల్ట్ వస్తుంది. కానీ వీళ్ళకి సొంత గురుకులాలు లేవు, అక్కడ పిల్లలకు మౌలిక సదుపాయాలు లేవు, సొంత బిల్డింగ్లు లేవు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు దీన్ని చేయడానికి సిద్ధపడాలి. దీనికి ఒక కమిటీ వేయాలి, దీనికి ఒక నివేదిక పెట్టాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయండి. మీరు ముఖ్యమంత్రి 3 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఏదైనా ఒక మంచి పనికొచ్చే జీవో తీయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి గొప్ప పేరు మీకు రావాలంటే మీరు విద్యార్థుల పట్ల అంకిత భావంతో పనిచేసేటప్పుడే మీకు పేరు గౌరవం నిలబడుతుంది. ఇంకా 5 ఏళ్ళు మీరు కొనసాగించాలంటే మీకు తప్పకుండా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విదేశీ విద్యా రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా సొంత బిల్డింగ్లు భవనాలు కానీ, గురుకుల భవనాలు కానీ ఎక్కడికక్కడ మీరు నిర్మించడానికి సిద్ధంగా ఉండండి. కమిటీ వేసి ముందుకు తీసుకెళ్ళండి, మీకు స్వాగతిస్తాం. లేకపోతే కనుక మీ భర్తం పట్టడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తున్నా.